బడ్జెట్ మొత్తం రాష్ట్రంలో ఏమీ కేటాయింపులు లేవని చాలా అల్లకల్లోలంగా ఉంది. ఆఖరి బడ్జెట్కైనా ఈ ప్రతిస్పందన చూపిస్తున్నందుకు అధికార తెలుగుదేశం పార్టీ వారిని అభినందించాలి. కానీ నిజానికి ఈ బడ్జెట్ పెట్టిన రోజున నేను ఢిల్లీలోనే పార్లమెంట్లోనే ఉన్నాను. ఇది ఏదో మన రాష్ట్రానికే అన్యాయం కాదు, ఈ దేశంలో మిగతా చోట్ల కూడా ఏం చేశారో అర్థం కాని పరిస్థితిలోనే ఉంది బడ్జెట్. ఈ బడ్జెట్ స్పీచ్లో స్టార్టింగే జైట్లీ గారు ఏం చెప్పాడంటే, నేషన్ సఫరింగ్ ఫ్రమ్ పాలసీ పెరాలసిస్ అండ్ కరప్షన్. అంటే సిద్ధాంతపరమైనటువంటి పక్షవాతంతోటిను అవినీతి అనేటువంటి జాడ్యంతో మగ్గిపోతున్న భారతదేశానికి మేము విముక్తి కలిగించాం, అందుకే జీడిపి పెరిగింది. అంటే క్రూడ్ రేటు $10 తగ్గితే 0.25% జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రతి $10 పెరిగితే జీడిపి ఒక పావలా తగ్గుతుంది, ₹100 పావలా. $10 పెరిగితే జీడిపి తగ్గుతుంది, $10 తగ్గితే జీడిపి పెరుగుతుంది. జీడిపి మీద క్రూడ్ రేట్ ఇంపాక్ట్ అంత ఉంటుంది అని ఎకనామిక్ సర్వేలో ముందు రోజు ఇచ్చారు. తర్వాత రోజు నేను అంటాడు, ఈ పెరాలసిస్ ఇవన్నీ వదిలిచేశాం కాబట్టి మంచి శరవేగంతో దూసుకుపోతున్నాం అంటున్నాడు. క్రూడ్ రేటు 2014 మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టైంకి $113 అండి. అదే రోజు 2015లో అది $48 అయింది. 2016లో $43 అయింది. 2017లో $47 అయింది. అంటే ఎప్పుడు కూడా ఒక $50 మించి తేడా ఉంది. $10కి పావలా అయితే $50కి రూపాయి పావలా, అంటే 1.25% జీడిపి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, ఎందుకంటే క్రూడ్ రేట్ పడిపోతుంది కాబట్టి. వీళ్ళకి పెరిగిన జీడిపి ఎంత అంటే 1.1%. క్రూడ్ రేట్లు బేస్ చేసుకునే 1.25 పెరగాలి. మరి ఏ రకంగా పెరాలిసిస్ ఉన్నప్పుడు, కరప్షన్ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు వీళ్ళ దృష్టిలో భారతదేశంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ టైంలో లోయెస్ట్ 12, 13, 14లోనే 2005లో 9.48, 6లో 9.57, 7లో 9.32, 8లో 6.72. లెమన్ బ్రదర్స్ది పెద్ద స్కామ్ జరిగి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయినప్పుడు కూడా మనది 8.91. ఈవేళ ఈయన అవన్నీ కూడా సరిచేయబట్టి క్రూడ్ ఆయిల్ వల్ల పెరగవలసిన జీడిపి కూడా పెరగలేదు, ఆటోమేటిక్గా పెరగాలి అని ఎకనామిక్ సర్వేలో ఏదైతే చెప్పారో ఆ ఎఫెక్ట్ కూడా రాలే. అది 4 ఏళ్లలో మోడీ ప్రభుత్వ పరిపాలనలో సాధించింది. ఇక ఏంట్రా అంటే మొత్తం అన్ని పేపర్లో హెడ్లైన్స్ మనకి ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ 50 కోట్ల జనాభాకి పెట్టేశాం. 50 కోట్ల జనాభాకి
5 లక్షల రూపాయల అప్పర్ లిమిట్, 10 కోట్ల కుటుంబాలు, కుటుంబానికి 5 లక్షల దాకా వాడుకోవచ్చు. ఈ స్కీమ్ తోటి మొత్తం అసలు భారతదేశంలో ఎవడో జబ్బు ఉన్నవాడనేవాడు మిగలడు. ఏ జబ్బు వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని, మనకి ఇక్కడ ఎలా అయితే ఆరోగ్యశ్రీ కొన్ని జబ్బులకు మాత్రమే పెట్టారు, వీళ్ళ ప్రకటన మాత్రం అసలు 5 లక్షల వరకు 50,000 10,000 కుటుంబాలకి ఇచ్చేసామని అనౌన్స్మెంట్ చేస్తారు. అన్ని పేపర్లు అట్లైన్స్ వచ్చాయి. ఊరికే చూశాను ఎంత అవుతుందిరా ఖర్చు అని. అన్నీ చూసుకోవద్దు. 50,000 అన్నారు కదా వాళ్ళు, 50 కోట్లు అన్నారు కదా జనాభాకి. 1% తీద్దాం అంటే 50 లక్షలు. 50 లక్షల మందికి వైద్యం జరిగిందనుకోండి, వాళ్ళన్న అప్పర్ లిమిట్ 5 లక్షలు, 2,50,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే 100కి ఒక్కడు ఆ 5 లక్షలు కనుక వినియోగించుకుంటే 50 లక్షలు ఇంటూ 5 లక్షలు, 50 కోట్లలో 1% 50 లక్షలే కదా. 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది 1% వినియోగించుకుంటే. వీళ్ళు ఇచ్చింది ఎంతరా అంటే, పూర్వం ఇన్సూరెన్స్కి 1000 కోట్లు ఇస్తున్నారట, ఈ ఇన్సూరెన్స్లో దాన్ని 2,000 కోట్లు చేశారట. ఈవేళ ఎవరో అంటాడు 60% కేంద్రం 40% స్టేటు భరించాలని. మరి స్టేట్ భరించాలని కేంద్రం ఎలా ఆదేశించగలదో, ఏ రూల్ ప్రకారం ఆదేశిస్తుందో నాకైతే అర్థం కాల. మనకి ఓల్డేజ్ పెన్షన్లు కూడా కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది, స్టేట్ కావాలంటే కలుపుకునివ్వాలి. ఎంత కలుపుకోవాలి, ఏం చేయాలన్నది స్టేట్ ఇష్టం. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఏం చేశాడో అని పాత కాగితాలు తిరగేశాను. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టడానికే, ఎందుకంటే కాంగ్రెస్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలంటేనే పెద్ద గొడవ. ఉచిత విద్యుత్ గురించి 1999 ఎలక్షన్లో ఉచిత విద్యుత్ పెట్టడానికి రాజశేఖర రెడ్డి వెళ్ళి మన్మోహన్ సింగ్ని, ప్రణబ్ ముఖర్జీని, వాళ్ళకి సంబంధించిన ఎకనామిక్ వింగ్ని అందరి దగ్గరికి వెళ్ళి అందరికీ చూపించి ఇలా ఇవ్వగలను నేను అని నమ్మించడానికే 3 నెలలు పట్టింది. సుమారుగా ఒక 5-6 మీటింగులకి నేను కూడా వెళ్ళాను ఆయనతో పాటు. ఇక్కడ వీళ్ళు ఏదైనా ప్రకటించేయచ్చు. 50 కోట్ల జనాభాకి 5 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్, అంతే. పేపర్ల హెడ్లైన్స్, కేటాయింపులు ఏం లేవు. 1000 కోట్లుంట కేటాయింపు. ఎలా చేస్తారండి దీన్నంటే, ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు హస్ముఖ్ అదియా, ఆయన పేరు హస్ముఖ్ అదియా అని ఫైనాన్స్ సెక్రటరీ. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, 1% సెస్ చేసాం ఇన్కమ్ ట్యాక్స్ మీద. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళంతా ఒక 1% ఎక్సెస్ కట్టాలి, దాంట్లో 11,000 కోట్లు వస్తుంది, అది దీనికి వాడతామని ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన స్టేట్ గవర్నర్, ఈయనెవరు, సుభాష్ చంద్ర గర్గ్, ఈయన ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. ఈయన అంటాడు 4-5 వేల కోట్లు మేము ఖర్చు పెడతాం, మిగతాదంతా కూడా స్టేట్ ఖర్చు పెట్టాలి. ఎక్కడ అసలు ప్రకటనే ముందు ఒక క్లారిటీ లేదు. ఇది హెడ్లైన్స్ కోసం ప్రకటనే తప్ప చేయడానికి పాసిబిలిటీస్ ఏంటి? ఇదే రాజశేఖర రెడ్డి ముందు 3 జిల్లాల్లో పెట్టాడు. 3 జిల్లాల్లో మహబూబ్ నగర్, అనంతపూర్, శ్రీకాకుళం, 3 వెనకబడిన జిల్లాల్లో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాం. 50 కోట్లు ఇచ్చాడు. ఎప్పుడు ఇది? April 1, 2007 నుంచి పెడితే, ఇలా జిల్లాల్లో కాదండి పని జరగదు, పెడితే స్టేట్ అంతా పెట్టాలన్నారు. నెక్స్ట్ స్టేట్ అంతటికి దాన్ని పెంచుతూ బడ్జెట్ 8-9 బడ్జెట్లో 450 కోట్లు చేశాడు. 9-10 బడ్జెట్కి 925 కోట్లు చేశాడు. 10-11కి కూడా 925 పెట్టారు. డబ్బు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎలా ప్రకటిస్తారు? 2 కోట్ల మంది జనాలకి 2 లక్షల రూపాయలు మ్యాక్సిమం లిమిట్కి ఫిక్స్డ్గా ఈ వ్యాధులు, ఈ ఆపరేషన్లు అయితేనే పేమెంట్ చేస్తామని చెప్పి ప్రకటిస్తూ 1000 కోట్ల రూపాయలు పెట్టినవాడు 5 లక్షలు ఇస్తున్నాం 50 కోట్ల కుటుంబాలకి అని వాళ్ళు 1000 కోట్లు పెడితే, ఏ దిశలో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాల. జీడిపి ఏమీ పెరగలేదు.
ఈ ప్రకటించినటువంటి దానికి కూడా ఏవి కేటాయింపులు లేవు. ఎలా పెడతారో ఎకనామిక్ సెక్రటరీ ఒకలా చెప్తున్నాడు, ఫైనాన్స్ సెక్రటరీ ఒకలా చెప్తున్నాడు. కేంద్రానికి బడ్జెట్లో ఇంకా చర్చ అది అవుతుంది. బడ్జెట్ ప్రవేశపెడితేనే అయిపోయినట్టు కాదండి. బడ్జెట్ పాస్ అయ్యే లోపల చాలా అమెండ్మెంట్స్ వస్తాయి. దీనికోసం 20 రోజులు సెలవిచ్చి ఈ బడ్జెట్ కాగితాలన్నీ పట్టుకెళ్ళి చదువుకుని రండి అని చెప్పి ఎంపీలందరికీ సెలవిస్తారు. ప్రిపరేషన్ హాలిడేస్ అనమాట ఇవి. బడ్జెట్ మీద చదువుకుని వాళ్ళ పార్టీల్లో చర్చించి తీసుకొచ్చి ప్రపోజ్ చేయాలి. ఈ బడ్జెట్లో ఎలక్షన్ బడ్జెట్ ఇది అని చెప్పారు. ఎలక్షన్ బడ్జెట్ అంటే నిజమే, ఆరోగ్యానికి ఎక్కువ కేటాయించి, విద్యకు ఎక్కువ కేటాయించి, ప్రజల మన్ననలు పొందేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. నిజమే. డబ్బులు కేటాయింపు కనబడకుండా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? రైతుల కోసం ఈ బడ్జెట్ 1.5% పెంచామన్నారు. లిస్టు చూస్తే పోయిన ఏడు కన్నా ఈ ఏడు 100 రూపాయలు పెంచారు. అంతకు ముందేడు కన్నా ఏడు 100 రూపాయలు పెంచారు. 100 రూపాయలు 1.5% ఎలా అవుతుంది? ఒక మాట చెప్పేటప్పుడు అన్నీ వెంటనే రికార్డు చూస్తారు అనేటువంటి ఆలోచన లేదు. రాజకీయ పార్టీల్లో ఇలా చూడటానికి పూర్వం వింగ్స్ ఉండేవి. నేను అలాంటి ఒక వింగ్లో మెంబర్గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. బడ్జెట్ రాగానే 10 మంది కూర్చుని దాని మీద మొత్తం ప్రతి కాగితం భూతద్దం పెట్టి చూసి ఎక్కడెక్కడ తేడాలు ఉంది పట్టుకునేది. మరి ఇప్పటివరకు వచ్చినటువంటి స్టేట్మెంట్స్లో జనరల్ స్టేట్మెంట్సే వచ్చాయి, కానీ ఇంత అబ్సల్యూట్గా అసలు జీడిపియే తప్పురా మీరు చెప్పిన లెక్క అన్నది ఎక్కడ వచ్చినట్టు నాకు కనబడాల. అలాగే ఈ ఆరోగ్యశ్రీ నువ్వు ఏదైతే ప్రవేశపెడుతున్నావో అది ఎలా చేస్తావో చెప్పు. పోనీ ఏదో లెక్కేసాం 50 కోట్ల మంది జనాభా అనుకున్నాం, కానీ దేశంలో ఉన్న జబ్బులన్నీ చూస్తే 1 లక్ష మందికే వస్తున్నాయి జబ్బులు, సంవత్సరానికి 1 లక్ష లెక్కన వేసాం అని ఏదో ఒకటి చెప్పాలి కదా. 50 కోట్ల జనాభాకి 5 లక్షల రూపాయలు ఫ్రీ చేయించుకోండి అని ప్రకటన చేశారు. ఒక ఆయనేమో ఇది స్టేటు కేంద్రం కలిపి చేయాలంటాడు, ఇంకో ఆయనేమో 1% సెస్ 11,000 కోట్లు వస్తుందంటాడు. వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, వాళ్ళు సెక్రటరీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. ఇక మన ఆంధ్రాకి వచ్చినట్టయితే ఈ 4 ఏళ్లలోనూ అన్యాయమే జరిగింది. ఇప్పుడేదో అన్యాయం జరిగినట్టుగా పెద్ద గొడవ చేసేస్తున్నారు. ఇది కొత్త అన్యాయం ఏం కాదు. ఏంటంటే పోలవరంకి ఏం చేసావా అంటే పోలవరంకి ఎక్కడ పెట్టలేదు, బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం లేదని జైట్లీ గారు చెప్పాడు. బడ్జెట్కిను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధం లేదండి అంటే గాలిలోంచి ఏమైనా వస్తాయా డబ్బులు? పోలవరం ప్రాజెక్టుని రాయక్కల్లా నాబార్డుకి ఒక 30,000 కోట్లు పెంచారనుకోండి, ఓహో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం నాబార్డుకి ఇంత పెంచాడు కాబట్టి పోలవరం దృష్టిలో పెట్టుకుని పెంచాడనమాట అనుకోవచ్చు. లేదు, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద ఇచ్చింది నాబార్డు మనకి లోను. ఆ కృషి సంచయ్ యోజనకి 1,000 కోట్లు పెంచామన్నాడు అనుకోండి, నమ్మొచ్చు. ఓకే, అందులోనండి పోలవరం పేరు లేకపోయినా పర్వాలేదని. మీరు బొంబాయిలో వైజాగ్లో పెడతాం, కాకినాడ వైజాగ్ మధ్య పెడతాం అన్నటువంటి పెట్రోలియం యూనిట్ రిఫైనరీ తీసుకెళ్ళి బొంబాయిలో పెడుతున్నారు. మనకిస్తాం, మనం అడిగింది మనకిస్తానన్నది చిన్నది, దీనికి 10 రెట్లు పెద్దది. వరల్డ్లోనే అతిపెద్ద రిఫైనరీ బొంబాయిలో పెడుతున్నారు. ఏంటి బొంబాయి చేసిన గొప్పతనం ఏంటి, మనం చేసిన తక్కువతనం ఏంటి? ఇదిగో ఈ కారణాల వల్ల నీకు ఇక్కడ పెట్టడానికి కుదరదా అని చెప్పాలిగా. ఖచ్చితంగా ఇక్కడ పెట్టడానికి వీలవుతుందనే నేను పెట్రోలియం సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ప్రపోజల్ ఉంది. అది తీసుకొచ్చి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాన్ని తీసి పక్కన మారేసి బొంబాయిలో పెడుతున్నామని ప్రకటన చేశారు. ఏంటయ్యా అంటే ఎంపీలు మిత్రధర్మం పాటిస్తున్నాం అంటారు. అలాగే పోలవరం అయిపోయిందండి నవయుగాకి ఇచ్చేసామన్నారు. నవయుగ పాత రేట్లకే చేస్తానండి అన్నాడు. పాత రేట్లు అంటే 2014 రేట్లకే ఇస్తామని కేంద్రం ఏదైతే చెప్పిందో ఆ రేట్లా, లేకపోతే జీవో 22 ప్రకారం మీరు పెంచారు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒకసారి పెంచేశాడు. ఆ పెంచిన రేట్ల కేంద్రం ఎంత భరిస్తుంది? మొత్తం కేంద్రం భరించాలి. కనీసం దాంట్లో అన్న క్లారిటీ ఉందా?
దుగ్గరాజపట్నం అన్నది యాక్ట్లో ఇప్పుడు ఏం చెప్తారు, యాక్ట్లోనండి కనుక్కుని ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇవ్వండి అని అన్నారు, అందుకనే మేము చేయలేకపోతున్నాం అన్నారు. మరి దుగ్గరాజపట్నం అలా రాయలే, 6 నెలల్లో కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఫేజు అని రాశారు యాక్ట్లో. మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మనకు ఉన్నదే సముద్ర తీరం, ఇన్కమ్ వస్తే పోర్టుల మీద రావాలి, వ్యవసాయం మీద రావాలి. అప్పుడే ఇంకా అసలు కేంద్రంలోనే క్లారిటీ లేదు. మన హెల్త్ మినిస్టర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఈ ఆరోగ్యశ్రీ వల్ల 37 లక్షల కుటుంబాలకి మంచి లబ్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మరి 37 లక్షలు ఏ లెక్కలో వచ్చారో నాకు అర్థం అలా. 50 crores అని చెప్తే మొత్తం అందరూ పావర్టీ లేని వాళ్ళు వచ్చేయాలి. ఆంధ్రాలో 37 లక్షలకని చెప్పి నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది, కామినేని శ్రీనివాస్ గారు చెప్పారండి. ఓ పక్కనేమో వడ్డించిన విస్తరణ లేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు, నాకు ఆంధ్రాకి పోలిక ఏంటంటాడు. ఇక్కడేమో కుక్కలు చంపిన విస్తరణ మాది, ఏంటే బాబు అతకండి కొట్టండి అని చెప్పి మనం అంటున్నాం. ఈ బడ్జెట్లో ఆయనకి 2652 కోట్లు వచ్చింది, మనకి 1939 కోట్లు వచ్చింది. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటికీ కల్పించింది 337 కోట్లు. మామూలుగా సాధారణ పద్ధతి కింద ఇచ్చింది 1602 కోట్లు. ఈ పరిస్థితుల్లో ఈవేళ కేంద్రంలో వాతావరణం ఏంటంటే 282 సీట్లు ఉన్నాయి బీజేపీకి, అబ్సల్యూట్ మెజార్టీతో వచ్చారు. అంటే 73 ఉంటే సరిపోతుంది, 9 సీట్లు ఎక్కువ వచ్చాయి వాళ్ళకి. బయట నుంచి వైసీపీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు, వీళ్ళైతే కలిసే పోటీ చేశారు ఈ 25 సీట్లు. మొన్న యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా ఇద్దరు కలిసి ఎంపీలు, లోక్సభ ఎంపీల మీటింగ్ పెడితే 89 ఎంపీలు అటెండ్ అయ్యారు. అంటే 8-2 కలిపి 10 మంది ఎంపీలు ఆల్రెడీ మేము బీజేపీ వాళ్ళమే కానీ మేము మోడీకి వ్యతిరేకం అని చెప్తున్నారు ఓపెన్గా. ఈవేళ నిజంగా చంద్రబాబు నాయుడు కనుక సపోర్ట్ విత్డ్రా అవుతానంటే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. మీరు వెల్లోకి వెళ్ళి గొడవ చేయండి, ఇవన్నీ ఉత్తిదే. మేము వెల్లోకి వెళ్ళి గొడవ చేసాం. వెల్లోకి వెళ్ళి గొడవ చేయటం వల్ల బీజేపీను కాంగ్రెస్ కలిసిపోయాక ఏమీ ఆగదాం. ఆ రోజున రూలింగ్ అపోజిషన్ కలిసిపోయాయి. మేము ఒక్కటేమనుకున్నామంటే ఇంత అన్కాన్స్టిట్యూషనల్గా తలుపులేసి చేయరు, దమ్ము చాలదు, బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు, ఇదేంటే ఈ అల్లరేంటని అంటారని చెప్పి ఉద్దేశంతో ఆగుతుంది అనుకున్నాం ఆఖరి వరకు. ఈవేళ బీజేపీని అనడానికి భయపడే పరిస్థితి. ఎప్పుడైనా చూసామండి జైల్లో పెట్టేస్తారట, అందుకునేమో అడగలేకపోతున్నారండి అని. ఎందుకు అడగడండి చంద్రబాబు నాయుడు అంటే, లేదండి కేసులు ఉన్నాయట, జైల్లో పెట్టేస్తారట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గొడవ చేయడండి, ఆయన మీద కేసులు ఉన్నాయండి, ఆయన ఏం చేస్తాడని ఆయన భయం అండి. ఇది నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడిని ఈవేళ గట్టిగా అడిగాడని జైలుకే పంపించాడు అనుకోండి, జైల్లో కూర్చుని మొత్తం 175 సీట్లు గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అన్ని సీట్లు గెలిచాడు. పొలిటీషియన్ అన్నవాడు జైలుకి వెళ్తానని భయపడటం ఏంటి? ఇది నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఎందుకో. వీళ్ళు వాళ్ళని జైలుకి అంటారు, వాళ్ళు వీళ్ళని జైలుకి అంటారు, మొత్తం ప్రజలందరూ జైలుకి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ స్టేజ్కి వచ్చాక కూడా ఏ పార్టీ అయితే అన్యాయం చేసిందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీల్ని రండి అందరం కలిసి వెళ్ళి మోడీని కలుద్దామని కూడా ఈయన అంటలే. ఈయనకి అడగటానికి మొహమాటం అయితే సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు గట్టిగా కేకలేసి అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళని తీసుకెళ్తేనే కాంగ్రెస్తో కొమ్మక్కైపోయినన్న బ్యాట్ మీకుంటే కాంగ్రెస్ని తీసుకెళ్ళకండి. సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, తృణమూల్ కాంగ్రెస్ ఉంది, వీళ్ళందరూ శత్రువులు.
తమిళనాడులో అన్నా డిఎంకే ఉంది, డిఎంకే ఉంది. ఇంత అన్యాయం అంటే మీరందరూ కలిసి పార్లమెంట్లో ఇవన్నీ ఇస్తామని చెప్పి మా గొంతు నొక్కి మమ్మల్ని సస్పెండ్ చేసి బయట పారేసి మా రాష్ట్రాన్ని ఇలా విడదీసి ఈవేళ ఏమీ ఇవ్వకపోతే ఆ రోజు పార్లమెంట్లో ఉన్న పార్టీలన్నీ రావద్దా? మీరు ఏం అడ్డం పడుతుంది దీనికి? ఏమో ఎందుకంటే ఇదే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమిటి ఆంధ్రాకి ఎందుకు ఇవ్వాలండి? ఇస్తే మాత్రం ఏముంది, ఇవ్వకపోతే ఏముంది? అక్కడ ఏం లేదు. అంతా నాతో ఒక ఆయన, ఒక ఆర్ఎస్ఎస్ ఆయన, బీజేపీ నాకు బాగా తెలుసు, ఆయన మంత్రిగా ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆయన ఫస్ట్ జరిగినప్పుడే చెప్పాడు, ఏముంది మీ స్టేట్కి ఏమి ఇచ్చినా కాంట్రాక్టర్లకి ఖర్చు పెట్టుకోవడానికి తప్ప జనాలకు కాదు కదా అన్నాడు. ఇది ఎక్కడ కాంట్రాక్టర్లు పనిచేస్తారు కదా అంటే, నీదంతా వేర్లే, నీకు తెలీదు, ఇదంతా పెద్ద ర్యాకెట్. ఎక్కడో నార్త్ ఇండియా అతను ఆంధ్ర పెద్ద ర్యాకెట్ అనే పరిస్థితి వస్తే ఇప్పటికైనా ఇంకా టైం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేయాలో మీకు నేను చెప్పక్కర్లే, మీకున్నాయా తెలివితేటలు. జైలో కేసో అని మీరు భయపడరు, ఎందుకంటే జ్యుడిషియరీ మీద మీకున్న పట్టు ఏ పార్టీకి లేదు. ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా మీరు అడగలేకపోతే ఇంకేంటి మీ పార్టీ పరిస్థితి రేపు? దయచేసి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మనకు రావాల్సినవన్నీ వసూలు చేయండి. క్లారిటీ తీసుకోండి. ఇప్పుడైనా లాస్ట్ ఎలక్షన్ ఇయర్లోనా, లేకపోతే మాత్రం మీరు ఎలా ఎలక్షన్లు ఎక్కుతారు, ఎలా సీఎం అవుతారు, ఇవన్నీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాని చరిత్రలో మిమ్మల్ని చరిత్రహీనులుగానే గుర్తిస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అది విషయం. ఏమైనా ఉందా? సోము వీర్రాజు గారా? సోము వీర్రాజు నేనేమనకూడదు, నన్ను గురువు అన్నాడు కదా. అవును, ఆంధ్ర ఎడ్యుకేషన్. నాకు 18 ఏళ్ల వయసులోనే శిష్యులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. అప్పుడు నాకు ఇంకా 18 ఏళ్ళు రాలా. సోము వీర్రాజు బీజేపీ పార్టీ మనిషి అండి, నాకు తెలిసి. అతను నేను ఒకసారి ఫస్ట్ టికెట్ ఇచ్చింది అతనికి, బీజేపీ నాకు కాంగ్రెస్. సో సోము వీర్రాజు అనేవాడు పార్టీకి ఏం కావాలో, పార్టీకి ఉపయోగం ఏదైతే ఉందో అదే చెప్తాడు. డెఫినెట్గా పార్టీ చంద్రబాబుతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. సోము వీర్రాజు ఏమీ దారిని పోయేవాడు ఎవడో కాదు, ఎమ్మెల్సీ. ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ అవుతాడనేటువంటి టాక్ ఉన్న మనిషి. మరి అతను అన్న మాటలకి మీరు మిత్రధర్మం ఏం పాటించక్కల, నిజాలు చెప్పాలి. మిత్రధర్మం అంటే కొరడా పెట్టి కొట్టినా సరే మేము పడతామనంటే జనం ఆ కొట్టడమే కరెక్ట్ అనుకుంటారు. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకంటే నిన్న నేను చూశాను, సోము వీర్రాజు డెఫినెట్గా ఇది ఇంకా కలిసి ఉండే కాపురం కాదన్న లెవెల్లోనే అటాక్ చేశాడు. దానికి సమాధానం ఖచ్చితంగా టీడీపీ పార్టీ చెప్పాలి. అవును, నిన్న కర్నూలులోదే బాగా తిరుగుతోంది. ప్రెస్ మీట్లో కన్నా ఆ కర్నూలు మీటింగ్లో మాట్లాడిందే బాగా ఎక్కువ సర్క్యులేషన్లో ఉంది. సో నేను అందులో నిజాలేంటి అబద్ధాలేంటి అన్న వెళ్ళక్కల, ఎందుకంటే ఆ మాటలు మేము ఎప్పుడో అనేసాం. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్వం అన్నీ అన్న మాటలే తప్ప, ఇప్పుడు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బీజేపీ అన్నాం, మిత్రపక్షం అన్నాం. కేసుల నేపథ్యంలో ఈయన ఏం మాట్లాడలేకపోతున్నాడని జనం నమ్ముతున్న పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన సోము వీర్రాజు ఈ రకంగా స్పందించడం డెఫినెట్గా దీనికి చాలా వాల్యూ ఉంది. గట్టిగా మాడితే మీ కేసుల సంగతి చూసుకోండి అని.
ఎన్డీఏ తోటి కలిపి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయిపోయారండి. ఎన్డీఏ తోటి వెళ్ళిన వాళ్ళు పంజాబ్లో అకాలీ వెళ్ళారు, అక్కడ పంజాబ్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, జగన్ కలిసి వెళ్ళా, అవుట్ సైడ్ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు 184 పెట్టాడని చెప్పి ఇందాక స్క్రోలింగ్ వచ్చింది. 184 మనం ఇక్కడ అడిగాం, 184 పెట్టండి అని. జగన్ పార్టీ 184 పెట్టారు, నోటీస్ ఇచ్చారు లోక్సభ స్పీకర్కి అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ వస్తుందని ఇప్పుడు ఎవరో చెప్పారు. 184 పెట్టడం అంటే ఎదురు తిరగటం కిందే లెక్క. 184 అంటే పెట్టు ఓటింగ్ జరుపుతాం, ఓటింగ్లో ఎవడేటి ఓటేస్తాడు, పెట్టినవాడు ఖచ్చితంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వేస్తాడు. సో ఇంత విపులంగా వాళ్ళు చెప్పకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే 184 కింద నోటీస్ ఇవ్వటమే నీకు నేను వ్యతిరేకంగా ఓటేయడం కోసం ఓటింగ్ పెట్టమంటున్నాను అని. టీడీపీ 193 కింద పెట్టారన్నారు. అంటే ఇంకా వీళ్ళు సోమవీర్రాజు ఇలా అన్నా సరే వీళ్ళు మాత్రం ఇంకా డోలాయమానంలోనే ఉన్నారు. అదే నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే 184 వీళ్ళు పెడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓటేకి తప్పని పరిస్థితి. అయితే రెండు వచ్చినప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, స్పీకర్ కూడా బీజేపీయే కదా, స్పీకర్ ఏం చేస్తుందంటే 193 అడ్మిట్ చేస్తున్నాం అంటున్నారు. అన్నప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 193 పెట్టాలా 184 పెట్టాలా అన్న దాని మీద ఓటింగ్ పెట్టమని అడగాలి. మరి అంత ధైర్యం చేస్తారో లేదో చూద్దాం. ఎందుకంటే ఇది పెట్టమని నేను 3 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఇంకా ఆఖరి సంవత్సరం కాబట్టి ధైర్యం చేశారు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే మన ఆంధ్రాలో 25 మంది ఎంపీలు బీజేపీకి సపోర్టు. ఈ విచిత్రమైన పరిస్థితి, 175 మంది ఎమ్మెల్యేలు బీజేపీయే, 25 మంది ఎంపీలు బీజేపీయే సపోర్టు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉందని అనుకోవట్లేదు నేను. ఏమైనా నార్త్ ఈస్ట్లో కొంచెం చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉందేమో నాకు తెలియదు, కానీ నెగ్గిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కూడా సపోర్టే. ఇప్పుడు కొంచెం గుడ్డిలో మెల్ల ఏంటంటే 184 పెట్టాడు వైసీపీ అంటున్నారు. ఆ 184 వైసీపీ అంటే ఇప్పుడైనా తిరగబడ్డానికి సిద్ధపడుతున్నారు అన్నమాట వాళ్ళు. రేపు బీజేపీ వదిలేస్తే వైసీపీతో వెళ్ళిపోతారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పినట్టు వచ్చింది, వైసీపీ వాళ్ళ వల్లే వాళ్ళు ఏమీ చేయట్లేదు, వీళ్ళు రోజు వెళ్ళి మన మీద కంప్లైంట్లు ఇచ్చి, ప్రభుత్వం మీద ప్రతిపక్షం కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్ల మీద వాళ్ళు బేస్ చేస్తున్నారంటే ఇక అంతకన్నా బలహీన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? కంప్లైంట్లు ఇవ్వకుండా ఉంటారా? కంప్లైంట్ ఇస్తే పని చేయమంటే ఆయనే ఒప్పుకున్నట్టుగా ఆయన అధికార పేపర్లోనే వచ్చింది, నిన్న మీటింగ్లో చెప్పాడని. ఈ పరిస్థితుల్లో కనీసం జగన్ పార్టీ 184 అని చెప్పి నోటీస్ ఇచ్చారని తెలిసి కొంచెం ఏదో ఓహో ఆంధ్ర గురించి మళ్ళీ మాట్లాడుకుంటారనమాట. ఈ 4 ఏళ్లలో ఆంధ్ర గొడవే లేదు. మన ఎంపీలు అందరూ మాట్లాడుతుంటారు. అప్పుడు ఎవడో ఉన్నాడండి హౌస్లో, స్పీకర్ సీట్లో ఎవడోని దారిపోయేవాడిని కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళు చదువుతుంటారు, కెమెరా మన మీద పడుతుంటుంది కాబట్టి మనం చదివినట్టు ఆంధ్ర ఎత్తినట్టును. దానికి సమాధానం ఉండదు, మినిస్టర్ సమాధానం చెప్పక్కర్లేదు, ఏమి చెప్పక్కర్లే. 184 అయితే ఓటింగ్ ఉంటుంది, 193 అయితే మినిస్టర్ సమాధానం చెప్పాలి. ఆ లెవెల్లో ఇప్పటికి తీసుకొచ్చారు. ఇక ఎలక్షన్ల దగ్గర పడ్డ తర్వాత వీళ్ళు పెట్టారని వాళ్ళు పెట్టారని వీళ్ళు ఇద్దరు నోటీసులు ఇచ్చారు. పోనీ ఇప్పుడైనా విందాం ప్రభుత్వం ఏం చెప్తుందో. ఇది జరగనిస్తే న్యాచురల్గా అంతే కదా. పార్టీ ఎప్పుడు కూడా మిత్రపక్షం ఉన్నప్పుడు ఇక్కడ తిట్టిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఫోన్ చేస్తూ, ఏం మీరు పట్టించుకోకండి అని. నేను చెప్పు తీసుకొట్టాడా అంటే అయ్యా అలా చేశాడా, నేను కనుక్కుంటాను. మొన్న చెప్పులు లేవని చెప్పాడే, షూ వేసి తిరుగుతున్నాడని తెలిసింది, మిమ్మల్ని చెప్పెట్టు ఎలా కొట్టాడు అని ఇలా ఏదో ఉపశమనం అంటూ రెచ్చగొడుతుంటారు. వ్యక్తిగత హోదాలో మాట్లాడాను అన్నట్ట. ఎవరికి కావాలి వ్యక్తిగత హోదా? హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి వ్యక్తిగత హోదా అంటేనే అర్థమైపోతుంది. చెప్పు ముందుకు వైపు కొట్టాడా వెనకైపు కొట్టాడా అన్నట్టు. అమిత్ షా గారు మాట్లాడతారట. ఆయన వచ్చి మేము ఇక్కడ రాజమండ్రిలోనే చెప్పాడు మొదటి సంవత్సరమే, అప్పటికే 150,000 కోట్లు ఇచ్చారట. వీళ్ళు కనీసం ఎక్కడిచ్చారని కూడా అడగరా. కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళి చెప్తే వెంటనే హైదరాబాద్ వదిలేలాగా నువ్వు దీనికి సమాధానం చెప్పాలా అట్టు కేకలేసాడు. కనీసం డ్రామా కిందనే వీళ్ళు కేకలేయచ్చుగా. వాళ్ళేం చెప్పలే, కేసీఆర్కి సమాధానం ఏం చెప్పలే. కానీ అట్లీస్ట్ జనంలో కేకలేస్తాడండి మా సీఎం అని ఒక నమ్మకం ఇచ్చాడు. మరి కేసీఆర్ మీద కేసులు లేవా?
కేసీఆర్కి తెలుసు నిజంగా జైల్లో పెడితే అయిపోయింది, తెలంగాణ అతను బతుకున్నంత కాలం అతనిది అయిపోతుంది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడుకి ఆ ఛాన్స్ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఏం చేసినా పిక్ పాకెట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నా సరే చంద్రబాబు నాయుడిని ఇప్పుడు కానీ జైల్లో పెట్టడమో కేసు పెట్టడమో జరిగిందా, ఖచ్చితంగా ఇతను తిరగబడ్డాడు కాబట్టి పెట్టారా అని జనం నమ్ముతారు. ఎందుకో అది ఆయనకి ఎలగట్లేదు. బహుశా నేను ఇంత ముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆ భయం ఏమన్నా ఉందేమో. ఒకసారి ఆ హిస్టరీ వాళ్ళ చరిత్రలో చూసుకుని ఎందుకు వచ్చిన గొడవరా మనకి, అయితే ఇంత భయపడవలసిన అవసరం లేదు. రాయింది అడగకపోతే ఇంకెందుకండి గవర్నమెంట్. పోనీ చంద్రబాబు నాయుడికి ఏమి తెలియదండి, అనవసరంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేసాం అనడానికి లెక్కలు అతనికి తెలుసున్నట్టు ఎవరికి తెలీదు. రోజు కంప్యూటరే కదా కనిపెట్టిందే ఆయన. ఇక్కడ మామూలు పేపర్ వర్డ్ రాసిన లెక్క ఇది నేను చెప్తుంది. తెలంగాణకి ఎంత ఇచ్చారా, ఆంధ్రాకి ఎంత ఇచ్చారని. అంటే ఖబర్దారని కేకలేస్తే కేసీఆర్కి డబ్బులు ఇస్తారు, మిత్రధర్మం అని చెప్పి చొక్కా అయిపోతున్నాడు గంట ఇచ్చిన వాడికి శుభ్రంగా వీపు పగలగొడతారు. అది హిందూ వారి మాట. అలా సరే పవన్ కళ్యాణ్ కాల్ షీట్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత రెస్ట్ వాళ్ళకి సినిమా వాళ్ళ అలవాటు. ఈసారి సినిమా వదిలేసి మొత్తంగా రావాలి. ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ, మామూలు ఆపర్చునిటీ కాదు. ఎందుకంటే అతను ముందు నుంచి బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. బీజేపీ మాకు ఇవ్వట్లేదు, కేంద్రం మాకు ఇవ్వట్లేదు అని చెప్పిన పార్టీ, ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ జనసేన ఒకటే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కాకుండా కొత్తగా ఏర్పడిన పార్టీల్లో జనసేన ఒకటే అంటుంది. కేంద్రం ఏం చేస్తుంది, హిందీలో మాట్లాడాడు ఒక చోట, రే వెంకయ్యనాయుడు అని చెప్పి వెంకయ్యనాయుడికి ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఈవేళ మరి ఎందుకో మాట్లాడట్లేదు. సరే అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎనీమోర్ ఆ బడ్జెట్ ఎప్పుడు చెప్పగానే ఉంటుంది. ఇంకా సోమవీర్రాజు గొడవ ఎత్తావు కాబట్టి అంత వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.